అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే మనకి రోజు ఇంట్లో లేడీస్ కష్టపడి చేసే పనులు చాలా హెల్ప్ అవుతాయండి. అలాగే మనకి శారీస్ కట్టేటప్పుడు శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ డ్యామేజ్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది కూడా టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోతే వీడియో చూసిన తర్వాత. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం శారీ ఇలా బయటకు పెట్టుకోవడానికి ఇలాగ ఫోల్డింగ్స్ అయితే వేస్తాం కదా, ఒక 3-4 అయినా వేస్తాము. నేను ఇక్కడ 2 ఫోల్డింగ్స్కే చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి పిన్ మనకి ఇలా గుచ్చినప్పుడు సరిగా దిగదనమాట, సరిగా పిన్ చేయడానికి రాదు. ఎందుకంటే సేఫ్టీ పిన్ మనకి వంకరైపోద్ది తప్ప, అంటే ఫ్యాబ్రిక్ బట్టి కూడా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కొంచెం మందంగా జరి ఎక్కువ ఉండి అలా ఉంటే కూడా వర్క్ ఉన్న శారీస్ అయినా సరే సరిగా పట్టదు. అలాంటప్పుడు పిన్ ఈజీగా పెట్టడానికి సేఫ్టీ పిన్కి క్యాండిల్కి ఒక 3-4 టైమ్స్ అయినా గుచ్చి తీసి ఆ తర్వాత శారీకి పెడితే మనకి చాలా స్మూత్గా ఈజీగా పట్టేస్తుంది. ఇది కూడా చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఇక్కడ పెట్టేయడం వల్ల మనకి శారీ లాగినట్టు, దారం ఒక పోగులాగా వచ్చేసినట్టు అలా అవ్వకుండా, క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి బ్లౌజెస్కి పెట్టేటప్పుడు భుజం పైన ఇలా బయట పెడతాం కదా, అలా పెట్టేటప్పుడు కూడా పిన్ చేసినప్పుడు ఇక్కడ మనకి సేఫ్టీ పిన్లోకి క్లాత్ వెళ్ళిపోయి ఇరుక్కుని పోతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం తీయడానికి క్లాత్ చిరిగిపోద్ది. అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్లు ఉంటాయి కదా, దానికి ట్యాబ్లెట్ తీసాక ఇలా ర్యాపర్ ఉంటుంది కదండి, ఆ ర్యాపర్ తీసుకోండి. ఈ చిన్న పీస్ తీసుకుని దాన్ని ఇలా 2 మడతలుగా వేయండి. 2 ఫోల్డింగ్స్ వేసి దాన్ని సేఫ్టీ పిన్కి ఎక్కిచ్చేసేయాలన్నమాట. ఇలా గుచ్చేసి తర్వాత దాన్ని ఇలా కింద జాయింట్ లాగా ఉంటుంది కదా రౌండ్గా, అక్కడ వరకు తీసుకొచ్చి ఇలాగ ప్రెస్ చేస్తే మీకు ఆ ట్యాబ్లెట్ తగరం లాంటిది అక్కడ మనకి గట్టిగా పట్టుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా చేసుకున్న పిన్ని మనం బయటకు పెట్టడానికి బ్లౌజ్కి ఎక్కడ పెట్టినా కూడా మీకు క్లాత్ డ్యామేజ్ అవ్వదు. దాంట్లోకి ఇంకా క్లాత్ దూరకుండా ఉంటుందన్నమాట. ఈ ట్యాబ్లెట్ తగరం అడ్డుపడుతూ ఉంటుంది కాబట్టి సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇలా లాగినట్టు చేసినా కూడా చూడండి, పెళ్ళిలో ఏదైనా శారీ లాగినా కూడా కొద్దిగా మనకి అలాగా అక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, చిరగకుండా ఉంటుంది. అలాగే మనకి ఫిల్డ్స్ పెడతాం కదా ఇలా ఫ్రంట్, అలా 5 ఫోల్డింగ్స్ అయినా పెడతాం, 5-6 అయినా. అప్పుడు కూడా మనకి పిన్ గుచ్చుకోకపోతే కనుక దాన్ని మనం క్యాండిల్కి పెట్టండి, ఈజీగా పట్టిద్ది. అలాగే ఇలా మనం ట్యాబ్లెట్ తగరం పెట్టడం వల్ల మనకి శారీ కూడా కాలు కింద పడి లాగినట్టు అయినా కూడా ఇలా థ్రెడ్స్ లాగా వచ్చేయకుండా శారీ చిరిగిపోకుండా ఉంటుంది. చాలా యూస్ఫుల్ టిప్, ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి చిన్న గిన్నె ఏదైనా తీసుకొని దాంట్లోకి ఇలా షాంపూ వేస్తున్నాను. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, షాంపూ ప్యాకెట్స్ కానీ లేదంటే మిల్క్ ప్యాకెట్స్ కానీ లేదంటే చిన్న కవర్లు ఇలా కట్ చేసేటప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అయిన తర్వాత ఇలా కొంచెం దానికి అటాచ్ ఉండేట్టే చేయండి. ఇలా పూర్తిగా కట్ చేయొద్దు ఈ చిన్న పీస్ని, ఎందుకంటే అది మళ్ళీ మనకి డస్ట్బిన్లో వేసిన చెత్తలో కలిసి అలా గాలిగా ఎగిరి అలాగా వాటర్లో మైక్రో ప్లాస్టిక్గా కలిసిపోతున్నాయి కాబట్టి అది డేంజర్. కాబట్టి కొద్దిగా మనం కేర్ తీసుకుని కట్ చేసినప్పుడు చేస్తే మనకే మంచిది. ఇంకా ఈ కట్ చేసుకున్న షాంపూని ఏం చేయాలంటే ఒక టీ స్పూన్ అంత వేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ అలాగా నార్మల్ కూరల్లో వేసి ఉప్పు ఉంటుంది కదా, సాల్ట్ వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయండి. ఇది క్లీనింగ్కి ఈ లిక్విడ్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇవైతే మనకి రీయూజబుల్ నాప్కిన్స్ అనమాట, కిచెన్ టవల్స్ లాగా వాడుకోవచ్చు. అయితే ఇది క్లీనింగ్కి టవల్స్ కూడా బాగా పనిచేస్తాయి. అంటే తుడిచిన తర్వాత డస్ట్ పట్టేసిన కూడా అవి వాష్ చేసి మళ్ళీ ఆరబెట్టేసి క్లాత్ ఎట్లా చేస్తామో అలాగే మళ్ళీ వాడుకోవచ్చు. ఇవన్నమాట. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నేను 1+1 ఆఫర్లో. దీని లింక్ అది నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, అవసరం అనుకుంటే చూడండి, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఇక్కడ ఇది ఆ వాటర్లోకి డిప్ చేసి తర్వాత దాంతో స్టవ్ క్లీన్ చేయొచ్చు ఆ లిక్విడ్తో, లేదంటే కిచెన్ ప్లాట్ఫామ్ బండల మీద పడిన మరకలు కానీ, లేదంటే ఇలా మనకి కబోర్డ్స్కి ఇలా చేత్తో అస్తమానం వంట చేస్తూ తీస్తాము ఆ పసుపు మరకలు కానీ, ఆయిల్ మరకలు, డస్ట్ అంతా ఉండిపోద్ది కదా, అవన్నీ కూడా మనకి లిక్విడ్ తోటి ఈజీగా ఇలా తుడిచేసామంటే చాలా బాగా సూపర్గా వదిలిపోద్దండి. నేను ఈ టిష్యూ పేపర్లో ఈ నాప్కిన్సే వాడాలని కాదు, అది మన నార్మల్ క్లాత్తో అయినా వైపర్తో అయినా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుద్ది. షాంపూ వేసి తుడవటం వల్ల మనకేమి ఇక్కడ కలర్ ఫేడ్ అయినట్టు కబోర్డ్స్ అలా ఏమి ఉండదు, షైనింగ్గా కనిపిస్తాయి. జిడ్డు కూడా తొందరగా పోతుందో హ్యాండిల్స్ దగ్గర అంతా చూడండి, ఇంత నీట్గా ఉందన్నమాట. ఇలా మనం కబోర్డ్స్ తుడవటం అనే కాకుండా కిచెన్లో వాడే డబ్బాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, స్టీల్ డబ్బాలు కానీ, వాటిపైన కూడా డస్ట్ పేరుకుని పోతూ ఉంటుంది, జిడ్డు పడుతూ ఉంటాయి. వాటిని కూడా అప్పుడప్పుడు ఇలా మనం షాంపూ వాటర్ తోటి క్లీన్ చేసామంటే సాల్ట్ కలిపేసి నీట్గా ఎప్పుడూ మెరుస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి వర్షాకాలం అయితే కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది, ఇల్లంతా కూడా మనకి ముక్కవాసనలాగా అలా బట్టలు ఆరినట్టు అట్లా స్మెల్ వచ్చింది కదా. అలాంటి అప్పుడు మనం ఇలా ప్రమిద తీసుకుని దాంట్లోకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది 1 టీ స్పూన్ అంత వేసుకోండి. వేసి దాంట్లోకి మనం పూజకు వాడే ఆయిల్ ఏదైనా వేసుకోండి. నేను ఇక్కడ ఆవ నూనె వేసాను. వేసి బాగా కలిపేసి ఆయిల్లోకి తర్వాత ప్రమిదలోకి ఒత్తు వేసేసి ఇలాగ ఆయిల్తో తడిపేసి మనం అది వెలిగించేసామనుకోండి, కాసేపటికి మనకి నెమ్మదిగా వెలుగుతూ ఉండగా అది ఇల్లంతా కూడా లైట్గా కాఫీ స్మెల్
స్మెల్ మైల్డ్గా తెలుస్తుంది, ఎక్కువ తెలియదు, మైల్డ్గా తెలుస్తుంది. అలాగే మనకి దోమలు లాంటివి కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. స్మెల్ కూడా ఇల్లంతా కూడా ఫ్రెష్గా చేస్తుంది అనమాట. మైండ్ కూడా ఫ్రెష్గా అనిపించింది కాఫీ స్మెల్కి. ట్రై చేయండి. చూసారు కదా, వీడియో అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి. బాయ్.